మాల్స్ లో కూడా గోల్డ్ షాప్స్ పెట్టేసి గోల్డ్ అమ్మేస్తున్నారు. మనకి చిన్నప్పుడు వీడియో గేమ్స్ తప్పితే ఇలాంటి గేమ్స్ ఏమి అవైలబుల్ గా ఉండేవి కావు. చాలా స్పీడ్ గా తిప్పేస్తుంది. ఫోర్స్ ఒక అబ్బాయి క్రాస్ కి వెళ్ళిపోయాడు దెబ్బకి. మీరు ఏమైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అనుకుంటే బట్టల షాపింగ్ ఒక ప్లేస్ కి, బ్యూటీ ప్రొడక్ట్స్ కి ఇంకో షాప్ కి వెళ్ళనవసరం లేదు. అన్ని కూడా ఇక్కడే దొరికేస్తాయి. మీకు ఇక్కడ దొరకని బ్రాండ్ అంటే ఏమి ఉండదు. మాక్సిమం అన్ని బ్రాండ్స్ మీద డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. అన్ని షాప్స్ లో కంటే కూడా బట్టల షాప్ లోనే క్రౌడ్ ఉంది. హాయ్ హలో వెల్కమ్ టు డే విత్ ప్రసన్న. ఈ రోజు మనం బెంగళూరు ఫేమస్ లూలు మాల్ కి వచ్చేసాము. లూలు మాల్ అంటే చాలా పెద్ద స్టోర్. ఇంకా సింపుల్ గా ఎలా చెప్పాలి అంటే ఇది ఒక పెద్ద సూపర్ మార్కెట్, షాపింగ్ హబ్, ఎంటర్టైన్మెంట్ హబ్, పిల్లలకైతే గేమింగ్ జోన్ కూడా. ఇక్కడికి ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్ తో వచ్చిన ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా. ఇక లోపల ఎన్ని బ్రాండింగ్ షాప్స్ ఉంటాయంటే లెక్క పెట్టలేనన్ని ఉంటాయి. మనకు కావాల్సిన కూల్ డ్రింక్ ని స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకొని కార్డ్ తో మనీ పే చేసేస్తే కింద నుంచి బాటిల్స్ వచ్చేస్తాయి అన్నమాట. అక్కడెక్కడ కూర్చొని తాగడానికి లేదని ఇలా ఈ పక్కకు వచ్చాము. రండి ఇక ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ఇదేమో పర్ఫ్యూమ్ షాప్. టైటాన్ వాచెస్ 30% ఆఫ్ లో ఉన్నాయి. ఈ మాల్ లో ఉన్న సగం మంది ఈ షాప్ లోనే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఇందులో 60% డిస్కౌంట్ నడుస్తుంది. ఇక ఈ ఫ్లోర్ లో ఎక్కువ గోల్డ్ అండ్ డైమండ్ షాప్స్ ఉన్నాయి. ఇదిగో ఇది ఇంకో గోల్డ్ జ్యువెలరీ షాప్. అంబియన్స్ అయితే మాత్రం అదిరిపోయింది. ఇలా మాల్స్ లో ఉండే గోల్డ్ షాప్స్ లో కొనే వాళ్ళు కొంచెం తక్కువ మందే ఉంటారు. వీళ్ళ పేరెంట్స్ షాపింగ్ చేస్తుంటే ఈ అమ్మాయికి బోర్ కొట్టేస్తున్నట్టుంది పాపం. చిన్నప్పుడు మనకి కూడా అలాగే అనిపించేది కదా. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోతాము. మాల్ మొత్తం జనంతో కలకల్లాడిపోతుంది. ఈ షాప్ లో సిల్వర్ జ్యువెలరీ మీద 50% ఆఫ్ ఉందంట చెప్తున్నారు. ఇంకా ఈ మాల్ లో డెక్కత్లాన్ కూడా ఉంది. మన ఛానల్లో డెక్కత్లాన్ స్టోర్ షాపింగ్ ఫుల్ వీడియో ఉంది. ఎవరైనా ఇంకా చూడకపోతే చూసేయండి. డెక్కత్లాన్ లో బెస్ట్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ తక్కువ రేట్ లో ఉంటాయి. చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఒక్కో ఫ్లోర్ కి మినిమం 10 స్టోర్స్ ఉన్నాయి. అంటే మాక్సిమం అన్ని బ్రాండ్స్ ని కవర్ చేసేసింది అనమాట. ఈ ఒక్క లూలు మాల్ కి వస్తే మనకి అన్ని బ్రాండ్స్ కనిపిస్తాయి. అరే నాకు ఈ ఐటమ్ కావాలి, ఆ చివరి వరకు వెళ్ళాలి అని బాధపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మాల్ కి వస్తే సరిపోతుంది. సపోజ్ మీరు ఏమైనా ఫంక్షన్ కి వెళ్ళాలి అంటే బ్రాండెడ్ బట్టల కోసం ఒక చోటికి, బ్యూటీ ప్రొడక్ట్స్ కోసం మరొక చోటికి వెళ్లాల్సిన అవసరం లేదు. లూలు మాల్ కి వస్తే సరిపోతుంది. అందరికి కనిపించేలా ఎంత పెద్ద బ్యానర్ హ్యాంగ్ చేశారో ఇక్కడ. అంతేలేండి, మరి మాల్ కి వచ్చిన వాళ్ళందరికీ తెలియాలి కదా ఏం ఆఫర్స్ ఉన్నాయో. మా చార్వి గారు నేను స్లోగా నడుస్తున్నానని నన్ను లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది వచ్చేసి చాలా రేర్ ఆయుర్వేదిక్ ఎసెన్షియల్ ఆయిల్ షాప్. టామీ హిల్ఫిగర్, డెర్మా, కలర్ బాత్, బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది. లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం అనుకున్నాను, కానీ లోపలికి వెళ్తే త్వరగా బయటికి రాలేమని చెప్పి ఇంకా వెళ్ళలేదు. బాత్ అండ్ బాడీ వర్క్స్ చాలా అట్రాక్టింగ్ గా ఉంది షాప్ అయితే. ఇక్కడ అన్ని కూడా బాడీ వాష్, సోప్స్, ఆ కైండ్ ఐటమ్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మాల్ లో అంత మంది జనం ఉన్నారు కానీ బట్టల షాప్స్ లో తప్పితే మీరు ఏ షాప్ లోనూ జనం లేరు. ఇక్కడ మా చార్వి ఏదో స్టిల్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఈ షాప్ లో 50% ఆఫ్ ఉంటేనే రేట్లు మండిపోతున్నాయి. ఇంకా ఆఫర్స్ లేనప్పుడు వస్తే ఇంకెలా ఉంటాయో. ఇందాక అక్కడ మిస్ అయ్యాం కదా, ఇప్పుడు మాత్రం మిస్ అవ్వలేదన్నమాట. చిన్నగా గ్యాప్ దొరికితే ఈ గ్యాప్ లో లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ లో చెక్ చేస్తున్నాము. నాతో పాటు మా చార్వి కూడా. ఇది ట్రెండ్స్ ఆర్ మ్యాక్స్ సరిగ్గా గుర్తులేదు. లోపలికి వచ్చి ర్యాండమ్ గా అలా చూస్తున్నాము. ఆఫర్స్ ఏమైనా ఉంటే తీసుకుందాం అని చెప్పి. నేనేమో నా సెక్షన్ కి వెళ్ళి నా థింగ్స్ చూసుకుంటూ ఉంటే చార్విక మాత్రం వెంటనే దాని సెక్షన్ కి వెళ్ళిపోయి ఆ చిన్నపిల్లల బట్టలన్నీ చూసేసుకుంటది. చూడడమే కాదు అది బాగుంది, ఇది బాగుంది అని కూడా సజెషన్స్ ఇస్తది. దాని బట్టలకి ఇచ్చుకుంటే ఓకే, నా డ్రెస్సింగ్ లో కూడా వచ్చి ఇది బాగుంది, అది బాగుంది అని చెప్పేస్తుంది అప్పుడే. న్యూ అరైవల్స్ మీద ఎలాంటి డిస్కౌంట్స్ లేవు. కొన్ని టాప్స్, బాటమ్స్ అయితే 700 ఆ రేంజ్ నుంచి ఉన్నాయి. బై 2 get 1 ఫ్రీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మా పొట్టమ్మకి అందకపోయినా సరే ఎగిరెగిరి ఒక డ్రెస్ ని తీసేసింది మొత్తానికి ట్రై చేయడానికి. ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్ స్టాల్ ఉంది కదా, నేనేదో సరదాగా ర్యాండమ్ గా అలా చూస్తుంటే మా చార్వి గడు మాత్రం సీరియస్ గా షాపింగ్ చేసేస్తున్నాడు. ఇప్పుడు
మనం ఫుడ్ కోర్ట్ కి వచ్చేసాము. ఇక్కడ ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయంటే లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. స్టోర్స్ ఎన్ని ఉన్నాయో ఫుడ్ కోర్ట్స్ కూడా అన్నే ఉన్నాయి. వెజ్, నాన్ వెజ్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇటాలియన్, చైనీస్ అన్ని రకాలు ఉన్నాయి. అయినా ఇంత పెద్ద మాల్ తిరిగిన తర్వాత ఎవరికి మాత్రం ఆకలి లేకుండా ఉంటది చెప్పండి. అయినా కానీ ఇంకా తిరిగి చూడడానికి చాలా ఉంది. చూసేద్దాం రండి. ఈ లోపు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోయి ఉంటే ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఫుడ్ కోర్ట్ లో లైట్ గా తినేసి ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ కి స్టార్ట్ అయ్యాము. పైకి వచ్చి చూడగానే చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ పక్కనే మూవీ థియేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా బోర్ కొడితే పనిలో పని మూవీని కూడా చూసేయచ్చు. ఇంకా ఈ ఫ్లోర్ లోనే కిడ్స్ కి గేమింగ్ జోన్ కూడా ఉంది. చాలా పెద్ద గేమింగ్ జోన్. దాన్ని చూడబోయే ముందు పై నుంచి మాల్ మొత్తాన్ని ఒక లుక్ వేసేద్దాం, వచ్చేయండి. నడుచుకుంటూ మొత్తానికి గేమింగ్ జోన్ దగ్గర వరకు వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళిపోవడం లేట్. లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ముందుగానే బయట ఒక కూపన్ కొనుక్కొని వెళ్ళాలి. ఆ కూపన్ 600 or 900 సంథింగ్ ఉంది. లోపలికి వెళ్ళి చూసిన తర్వాత మతి పోయింది. ఇంత పెద్ద గేమింగ్ జోనా, ఇన్ని గేమ్స్ ఉన్నాయా అని. ఇలాంటి గేమింగ్ జోన్స్ కి వచ్చి టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకొని రావాలి. చిన్న పిల్లలు ఆడుకునే గేమ్స్ నుంచి టీనేజర్స్ ఆడుకునే అడ్వెంచరస్ గేమ్స్ వరకు అన్ని రకాలు ఉన్నాయి. ఈ రంగుల రత్నం చూడండి ఎంత మోడర్న్ గా ఉందో. ఇంకా లోపల ఉన్న గుర్రాలు అయితే రెక్కల గుర్రాల్లా ఉన్నాయి. ఆ వెనకాల ఉన్న అబ్బాయిని చూడండి, తాళ్ళు కట్టేసుకొని ఎంత ఫాస్ట్ గా ఎక్కేస్తున్నాడో, స్పైడర్ మ్యాన్ ఎక్కినట్టు ఎక్కేస్తున్నాడు. ఇక్కడికి వస్తే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. వీళ్ళని చూడండి, వీళ్ళ ఏజ్ మర్చిపోయి చిన్నపిల్లల్లాగా భలే ఆడుకుంటున్నారు. కొంతమంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది మాల్ మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నారు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం రోప్ వే కైండ్ ఉంది. అందులో కూర్చుంటే ఆటోమేటిక్ గా అదే ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఒక రౌండ్ వేసి డెస్టినేషన్ కి తీసుకెళ్లిపోతుంది. కాకపోతే ఇలా స్ట్రైట్ గా తీసుకెళ్లట్లేదు కదా, కొంచెం కర్వ్స్ ఉన్నాయి. మేబీ ఆ కర్వ్స్ దగ్గర కొంచెం థ్రిల్ అనిపించవచ్చు. చిన్నప్పుడు అసలు మనకి ఇన్ని గేమ్స్ అవైలబుల్ గా ఉండేవే కాదు. ఒక చిన్న వీడియో గేమ్ ఒకటి ఉండేది అంతే. అందుకేనేమో చిన్నప్పుడు సరదాల్ని వీళ్ళు ఇప్పుడు తీర్చుకుంటున్నారు. మన అందరిలో కూడా ఇన్నర్ చైల్డ్ ఒకటి ఉంటుంది. అప్పుడప్పుడైనా సరే దాన్ని మనం తట్టి లేపుతూ ఉండాలి. అప్పుడు మనం కూడా పిల్లల్లాగా హ్యాపీగా ఉంటాము. ఇదేమో బుడ్డగాళ్ళ ట్రైన్, బుజ్జి ట్రైన్ రౌండ్ రౌండ్ గా తిప్పుతూ మరి తీసుకెళ్లిపోతుంది. ఇక్కడ ఏదో జైంట్ వీల్ ఉంది, చూసేద్దాం రండి. గ్రైండర్ లో పప్పు తిరిగినట్టు తిరుగుతున్నారు. వీళ్ళు ఇంకా నయం, గ్రైండర్ లో పప్పు తిరిగినట్టు మాత్రమే తిరుగుతున్నారు. దీని పక్కన మహాకాండం ఒకటి ఉంది. ఇదైతే మరీ దారుణంగా ఉంది. ఒక రూమ్ కైండ్ ఉంది, అందులోకి వెళ్ళి జనం నిల్చున్నారనమాట. కింద నిల్చోడానికి కొంచెం బేస్ ఉండొచ్చు. ఇంకా మిగతా సపోర్ట్ ఏం పెద్దగా లేదు. అది స్లోగా స్పీడ్ ని పెంచుతూ ఉందన్నమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక అబ్బాయి అయితే క్రాస్ గా కూడా వెళ్ళిపోయాడు. చాలా ఎత్తులో ఉంది ఉయ్యాల. ఇది కూడా స్లోగా స్పీడ్ పెంచుతూ ఉంటారనమాట. ఇక ఇది వచ్చేసి రంగుల రాట్నం. గుర్రాలు భలే మోడర్న్ గా ఉన్నాయి. ఇదంత స్లోగా తిరుగుతుందంటే దాని మీద కూర్చున్న వాళ్ళు చేతితో కూడా పట్టుకోక్కర్లేదు. అక్కడ చైర్ కైండ్ ఉంది కదా, ఆ చైర్స్ లో కూర్చోవచ్చు. లేకపోతే కొంతమంది హార్స్ మీద పిల్లల్ని కూర్చోబెట్టి మదర్స్ పట్టుకొని ఉన్నారు. ఈ బాల్ తీసుకొని ఆ స్క్రీన్ ఎంత గట్టిగా కొడితే అన్ని ఎక్కువ పాయింట్స్ వస్తాయి. చితగొట్టేస్తున్నాడు ఈయనైతే. వాళ్ళ అబ్బాయికి ఎలా ఆడాలో నేర్పిస్తూ పనిలో పని ఈయన కూడా ఆడేస్తున్నారు. ఒక బాక్స్ లో కొన్ని బొమ్మలు ఉంటాయి. ఒక క్రెయిన్ టైప్ ఉంటది. దాన్ని ఆపరేట్ చేస్తూ ఎన్ని వీలైనన్ని బొమ్మలు మనం తీసుకోవచ్చు అనమాట. ఆ గేమ్ ఇక్కడ ఉంది, దాని దగ్గరికి వెళ్ళిపోదాం రండి. నచ్చిన బొమ్మని ఆ క్రెయిన్ తో తీసి అందులో పడేస్తే కిందకు వచ్చేస్తది. అది మనం తీసేసుకోవచ్చు. వీళ్ళైతే 2 టాయ్స్ తీసుకున్నారు. నెక్స్ట్ తిను ట్రై చేస్తుంది, చూద్దాము ఎన్ని తీయగలుగుతుందో. ఫస్ట్ అటెంప్ట్ లో అయితే మాత్రం రాలేదు. చార్విక ఇక్కడ హ్యామర్ గేమ్ ఏదో ఉంటే అది ఆడుతుంది. టైం అయిపోతుంది కానీ గట్టిగా స్ట్రోక్ ఇవ్వలేకపోతుంది. లోపల ఉన్న ఎంటర్టైన్మెంట్ కి, ఎంట్రీ ఫీస్ కి ఫుల్ పైసా వసూలు అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేసేలా చూసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కొన్ని ట్రెడిషనల్ ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేశారు.
లైవ్ డాన్సింగ్ అండ్ లైవ్ సింగింగ్ ఆల్సో. సమ్ ట్రెడిషనల్ సాంగ్ కి డాన్స్ చేస్తున్నారనమాట వీళ్ళు ఇక్కడ. అవండి మరి లూలు మాల్ విశేషాలు. ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు 1K ఫ్యామిలీ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు టేక్ కేర్. బై బాయ్.